సార్ ఇప్పుడు మీరు దాదాపు ఇండస్ట్రీలో వచ్చి 50 ఇయర్స్ కావస్తుంది. అవును. ఈ సందర్భంగా ఏదైనా స్పెషల్ ప్రాజెక్ట్ ఏమైనా డిజైన్ చేస్తున్నారా? నేను యాక్చువల్గా డిజైన్ చేయటం అనేటప్పటికి ఏమవుద్ది, ప్రొడ్యూసర్ అయిపోవాలి. మీకు తెలుసో తెలీదో, ఐఎమ్ ఏ అట్టర్ ఫ్లాప్ ప్రొడ్యూసర్. ఎంత అట్టర్ ఫ్లాప్ అని అంటే, మా నాన్నగారు చిన్నప్పుడు ఏంట్రా మా అన్నయ్య డ్రగ్ ఇన్స్పెక్టర్ అండి, అంటే ఒక జిల్లాకి ఆఫీసరు. సో ఆయన బాగానే సంపాదిస్తున్నాడు కదా అని చెప్పి నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నెలకింత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళేటప్పటికి నెలకు 500. ఏరా ఇంజనీరింగ్ అన్నావు, చదివావు, ఆ సర్టిఫికేట్ తీసి నా మొహన్ బారేసావు, ఆయన ఎమ్మడి పడి పెద్ద ఆయన ఎమ్మడి పడి వెళ్ళిపోయావు, రామారావు ఎమ్మడి పడి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుతున్నావు, నెలకు 500 అని తీసుకున్నావు వాడి దగ్గర. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయింది. ఏదో ఏదో ఆయన చాలా సంతోషంగా ఆయన మాట్లాడారు నాతో, రామారావు ఎంత హ్యాపీ, వీడు చాలా బాగా చేశారు అది ఇదని. మరి ఇంకా నెలకు 500 తీసుకున్నది. మరి సినిమాలు ఎందుకు వస్తాయి? 8 సంవత్సరాలు పట్టింది నేను కమర్షియల్గా సెటిల్ అవ్వడానికి. డబ్బింగ్లు దొరికిన తర్వాత నేను సంపాదించుకున్నాను కొంచెం భోజనానికి. ఇంకా నెలకు 500 తీసుకుంటా ఉంటాయి. ఏం తాగి తందనాలు ఆడుతున్నావా అన్నాడు మా నాన్నగారు. ఆయన ఎలిమెంటరీ స్కూల్ టీచరు, మామూలుగా ఉండదు కదా, బెత్తాలే కదా గోల. ఆ దెబ్బతో పెట్టించుకుని, ఇది మీకు ఎప్పుడు చెప్పలేదు కదా, ఆ రోజున పెట్టించుకుని ఇంట్లోంచి బెజవాడ పనోట్లంక నుంచి ట్రైన్ ఎక్కిన వాడిని ఈ నిమిషం వరకు, ఈ సెకండ్ వరకు ఎవరి దగ్గర ఒక్క రూపాయి నేను తీసుకోలేదు.